స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్ అనువాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా 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 సింహాసనముపై ఆసీనుడవైన దేవా అత్యంత ప్రేమ స్వరూపివి నీవే ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే ఆరాధింతుము నిన్నే. ప్రార్థన. సుక్క సుందర్ అబ్రహాం గారు ప్రార్థన. హలో. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ యేసురాజా, గడిచిన కాలమంతా మీ కాపుదలలో మీ భద్రతలో మమ్మల్ని కాచి కాపాడి మరి ఈ సాయంకాల సమయంలో మరి నెహెమ్యా గారి గృహంలో చేరి నీకు వందనములు చెల్లించుకోవటం మా విజ్ఞాపన విన్నవించుకోవటం మరి సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చేస్తాం. యేసయ్య, మరి మేము ఈ విధంగా ఇక్కడ నిలబడి ఉన్నామంటే, ఇక్కడ కూర్చొని ఉన్నామంటే అది కేవలం నీ కృపనైనా. నీ కృప లేదే నిమిషం మాత్రమే లోకంలో జీవించాలని మంటి పురుగులనైనా మమ్మల్ని క్షమించండి తండ్రి. యేసయ్య, మేమేమైనా కేవలము అది నీ దయ నీ జాతి ద్వారానే మరి మేము ఈ లోకంలో జీవించగలుగుతున్నాం. మీరు ఎంతకాలం మమ్మల్ని ప్రేమిస్తూ మాకు కావాల్సిన సమస్తం అనుగ్రహిస్తూ మరి మమ్మల్ని జీవింపజేస్తున్న దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయినప్పటికీ నీకు దూరంగా జీవిస్తున్న మమ్మల్ని క్షమించండి. మరి ఈ నుండి మమ్మల్ని సాతాను దూరపరుస్తుంది. మరి మేము సైతాన్ ప్రలోభాలకు లొంగకుండా మరి నీ వైపు చూస్తూ మరి
వెంబటి నడుచుటకు నీ కృపను గ్రహించండి ప్రార్థన చేస్తున్నాను. ఎస్ఐ మరి నెహమ్యా గారి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. తండ్రి కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి తండ్రి. ఆ కుటుంబంలో మరి ఒక సేవకుని ఏర్పాటు చేసుకున్నాను, నీకు వందనాలు. అదేవిధంగా మరి ఆడపిల్లలు కూడా మరి సేవలో పాల్గొంటున్నారు. మరి రెండవ బాబు కూడా మీ సేవలో పాల్గొంటున్నాడు, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎస్ఐ మరి చిన్న బాబుకు మంచి ఉద్యోగాన్ని అనుగ్రహించినారు. మరి ఆ ఉద్యోగంలో మరి మంచిగా రాణించడం కృపను అనుగ్రహించినారు, దీవించి ఆశీర్వదించినారు తండ్రి. మరి ఈ దీవెన కేవలము నిన్ను ప్రార్థించడం వలన మరి నీకు విజ్ఞాపన చెల్లించడం ద్వారా మరి నీకు కృతజ్ఞత చెల్లించడం ద్వారా మాత్రమే పొందగలుగుతాం తండ్రి. ఎస్ఐఆర్ని కొందరు స్తోత్రాలు తండ్రి. మరి గడిచిన సంవత్సరం మరి వారి ఇంట్లో కొన్ని మరి కుమార్తె కోల్పోయినారు. మరి ఆ కుమార్తెను కోల్పోయినటువంటి విచారంలో వారు ఉంటుండగా మరి వారు మీ సన్నిధిలో చేరి మరి మీ సేవలో చురుకుగా పాల్గొని మరి ఆ విచారాన్ని మర్చిపోగలిగినారు తండ్రి. మరి అటువంటి విచారాన్ని మరి ఆదరణను మీరు మాత్రమే ఇవ్వగలుగుతారు. మనుషులను మేము ఏ కుటుంబాన్ని కూడా ఆదరించలేము, ఓదార్చలేము, కానీ మీరు మాత్రమే ఓదార్చగల దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఇప్పుడు సంఘ పక్షాన మరి ఇక్కడ ఈ గృహంలో కూడిక జరుగుతుండగా మరి మీ సన్నిధిని ఇక్కడ ఉంచండి తండ్రి. మరి మేము మరి ఇక్కడ చేరి మరి కేవలము మరి ఒక వేడుకగా రివాజుగా కాకుండా మరి హృదయపూర్వకంగా ఈ ప్రార్థన కోరికలు పాల్గొని నిన్ను మరి సేవించటకు, నిన్ను ఆరాధించటకు నీకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి ఈరోజు వాక్య పరిచయం చేయబోచిన మాయ గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. మంచి ఆరోగ్యమును బలమును అనుగ్రహించండి తండ్రి. వారి ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు కొంతమందికైనా హృదయంకైనా నీ వాక్యం అతుకునేలా మరి మీరు నీ వాక్యాన్ని అందించమని, దాని ద్వారా మేము మరి మేలు పొందుటకు నిన్ను మహిమపరచడానికి కృపను గ్రహించమని ఈ కొద్ది మనవులు యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యము చదువుగా విందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు ఉన్న వాక్య భాగము సోదరులు దుర్గం రాజరత్నం గారు చదివి వినిపిస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 5 వచనములు చదువుకుందామండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపంతో పోరాటంలో రక్తం కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభు చేసి తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించే వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారుడితో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితరు. చదవబడిన వాక్యం దేవుడు దీవించినగా.
మరొక పాటను, ఎంత దూరమైన ఎంత భారమైన యేసు వైపు చూడు నీ భారమంతా తీరు అనే పాటను మాట్లాడు అందరం కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ పాడుకుందాం. 79 నంబర్ 7. పాటల పుస్తకంలో నుండి 79వ భక్తి గీతం. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. నడచి నడచి అలసిపోయినావా, నడవలేక సొమ్మసిల్లి నిలచిపోయినావా, నడచి నడచి అలసిపోయినావా, నడవలేక సొమ్మసిల్లి నిలచిపోయినావా, కలువరి గిరిజను కాసిలువ మోసినా, కలువరి గిరిజను కాసిలువ మోసినా, నజరేయుడేసు నీకు ముందు నడువగా, నజరేయుడేసు నీకు ముందు నడువగా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. తెలసి తెలసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా, తెలసి తెలసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా, నిషీదిలో ప్రకాశించు చిరంజీవుడే, నిషీదిలో ప్రకాశించు చిరంజీవుడే, పరంజ్యోతి యేసు నీకు ముందు నడువగా, పరంజ్యోతి యేసు నీకు ముందు నడువగా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. హలో హలో
హలో, ప్రైజ్ ద లార్డ్. మన విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు అనంత మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన కూడికలో పాలు పొందుచూ ఉన్న దేవుని బిడ్డలారా, సంఘమా, మీకందరికీ యేసుక్రీస్తు యొక్క శాంతి, ఆశీర్వాదము, సకల దీవెనలు, సకల ఐశ్వర్యాలు సమృద్ధిగా కలుగునుగాక. దేవుడు మిమ్ములను దీవించునుగాక. దేవుడు మీ కుటుంబాలను, మీకు కలిగినటువంటి సమస్తమును దీవించునుగాక. ఈ రాత్రి మన ప్రియులు మర్రి నెహమ్యా గారు, సువార్త గారు, వారి కుమారులతో, కోడళ్లతో, బిడ్డలతో, మనవళ్లతో, మనవరాళ్లతో మనమంతా చేరి ఆత్మస్వరూపి, సత్యస్వరూపి అయిన, నిత్య నివాసి అయిన దేవుని ఆత్మతో, సత్యముతో ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఈ కుటుంబాన్ని దేవుడు ధైర్యపరచునుగాక. విశ్వాసంలో, భక్తిలో స్థిరపరచునుగాక. దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనం తరచుగా కూడుకోవడం మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి ఎంతో ఆశీర్వాదకరమని నేను తలుస్తూ ఉన్నాను. దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. గత 2 సంవత్సరాలుగా 2 సంవత్సరాల క్రితం 3 years 3 సంవత్సరాల క్రితం ఈ కుటుంబంలో చాలా దుఃఖకరమైనటువంటి, బాధాకరమైనటువంటి సంఘటన జరిగింది. ఈ మాసం 6వ తారీఖు అంటే రేపటి దినం క్రిస్టినా రోసెట్టి, నెహమ్యా గారు, సువార్త గారి యొక్క కుమార్తె ఈ లోకయాత్ర చాలించుకొని ప్రభు పిలుపునందుకొని ప్రభు సన్నిధిలో ప్రభుతో కూడా ఉండడానికి కొనిపోబడ్డారు. అది చాలా
బాధాకరమైనటువంటి విషయం, ఈ కుటుంబంలో ఎంతో దుఃఖకరమైనటువంటి విషయం. అది మర్చిపోవడానికి అంత సులువైనటువంటి విషయం కాదు. మంచిగా చదువుకొని చక్కగా ఎదుగుచు, ఆత్మీయంగా ఎదుగుచు ఉన్న బిడ్డ, ఒక చక్కని బిడ్డ ఉన్నట్టుండి మరణించడం అది ఎంతో బాధాకరమైనటువంటి విషయం. దేవుడే ఈ కుటుంబాన్ని ఆదరించి, ఓదార్చి, ధైర్యపరిచాడని నేను నమ్ముతూ ఉన్నాను. దాదాపుగా మొదటి డెత్ యానివర్సరీ అప్పుడు ఆ గాయం మాన్నట్టుగా నేను చూడలేదు. రెండవ డెత్ యానివర్సరీ అప్పుడు కూడా ఈ కుటుంబంలో ఆ దుఃఖము, ఆ గాయము యొక్క బాధ మానినట్టుగా నేను చూడలేదు. కానీ దేవుడు చాలా వరకు ఈ కుటుంబంలో ఆ గాయమును మాన్పుచున్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. గాయము చేయువాడను నేనే, ఆ గాయమును మాన్పువాడను నేనే. నా చేతులే గాయము చేయును, నా చేతులే గాయమును మాన్పును అని దేవుని వాక్యంలో వాగ్దానం చేయబడిన రీతిగా ఆ గాయమును దేవుడు మాన్పుచున్నాడు. గుండె చెదరిన వారిని బాగు చేయబడు నేనే అని ప్రభు చెప్పాడు. గుండె చెదరిన వారిని బాగు చేయవాడు నేనే అని ప్రభు వాగ్దానం చేశాడు. ఆ విధంగా గుండె చెదరిన ఈ కుటుంబాన్ని దేవుడు బాగు చేస్తూ, ధైర్యపరుస్తూ, ఆదరించుచున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈ రాత్రి ఒక శ్రేష్టమైన వాక్యము, దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ సహాయంతో మనం ధ్యానం చేయబోతున్నాం. మన ఆత్మీయ మేలు నిమిత్తం, మన ఆధ్యాత్మిక ఎదుగుదల నిమిత్తం, ఈ కుటుంబం యొక్క ఆదరణ నిమిత్తం ఒక శ్రేష్టమైన అంశాన్ని, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 2వ వచనంలో ఉన్నటువంటి ఒక చిన్న మాట, యేసు వైపు చూచుచు అనే మాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకం ఒక పోరాట భూమి, ఏ బ్యాటిల్ ఫీల్డ్. ఈ లోకం ఒక పోరాట భూమి. మానవుని జీవితం ఒక పెద్ద పోరాటం, ఏ గ్రేట్ స్ట్రగుల్. మన జీవితాలు ఒక గొప్ప పోరాటంలో ఉన్నాయి. క్రైస్తవ భక్తి జీవితం అనేది ఒక పోరాటం. చీకటికి వెలుగుకు, పరిశుద్ధతకు అపరిశుద్ధతకు, సైతానుకు దేవునికి మధ్య జరుగుతున్నటువంటి ఒక పెద్ద పోరాటం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవర్ లైఫ్ ఈజ్ ఎ గ్రేట్ ఫైట్. మన జీవితాలు ఒక గొప్ప పోరాట భూమిలో ఉన్నాయి. కనుక విశ్వాసులు ఈ పోరాటంలో
పోరాడడానికి సిద్ధంగా ఉండాలి, జయించడానికి సిద్ధంగా ఉండాలి, ఓడిపోవడానికి సిద్ధంగా ఉండకూడదు. మనం జయించాలంటే దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, యేసు వైపు చూడాలి. ప్రతిదానికి దేవుని వైపు చూడాలి. ఈ లోకం వైపు చూడకూడదు, సైతాన్ వైపు చూడకూడదు, ప్రభు వైపే చూడాలి. మనము నమ్మిన దేవుని వైపే చూడాలి. ఆ దేవుని వైపు చూస్తే మనకెంతో మేలు. ఆ దేవుని వైపు చూసుకుంటూ మనం ముందుకు వెళ్తే మనకు జయం దొరుకుతుంది. మనకు జయం దొరుకుతుంది. యేసు ప్రభు ఆయన శిష్యులతో కూడా ఆ గలిలయ సముద్రంలో ఎప్పుడు ప్రయాణం చేస్తుండేవాడు. బైబిల్లో ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు వరకు, ఇద్దరి నుండి అద్దరి వరకు అనే మాటలు బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. యేసు ప్రభు ఆయన శిష్యులతో కూడా గలిలయ సముద్రంలో 8 సార్లు ప్రయాణించాడు పడవలో. 8 టైమ్స్ బైబిల్లో మనకున్నటువంటి ఆధారం ప్రకారం. అంతకంటే ఎక్కువ సార్లు కూడా ప్రయాణం చేసి ఉండొచ్చు. బైబిల్లో మనకున్న ఆధారం ప్రకారం యేసు ప్రభు ఆ గలిలయ సముద్రం మీద 8 సార్లు ప్రయాణం చేశాడు. 8 సార్లు ప్రయాణం చేసినప్పుడు ప్రభు వారితో ఉన్నాడు గనుక, ప్రతిసారి వారితో ఉన్నాడు గనుక వారి ప్రయాణం చాలా క్షేమంగా సాగింది. ఒక్కసారి మాత్రమే బైబిల్లో మనకున్నటువంటి ఆధారాల ప్రకారం ఒక్కసారి మాత్రమే ప్రభువు వారితో లేడు. శిష్యులు మాత్రమే ప్రయాణిస్తున్నారు. ఆ గలిలయ సముద్రం మీద శిష్యులు మాత్రమే పడవలో ప్రయాణిస్తున్నారు. ప్రభువు వారితో లేడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువే చెప్పాడు, మీరు వెళ్ళండి, నేను మిమ్మల్ని కలుసుకుంటాను అని ప్రభువే వారిని పంపించాడు. వారు ఆ సముద్రం మీద రాత్రి వేళ ప్రయాణం చేస్తూ ఉండగా ఒక పెద్ద తుఫాను గాలి లేచింది. తుఫాను గాలి లేచింది. వారు భయపడుతున్నారు. వారు చాలా భయపడుతున్నారు. ప్రభువు వారితో లేడు. వారి భయం ఏంటంటే ప్రభువు వారితో లేకపోవడం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మన కుటుంబాలు, మన జీవితాలు ప్రభువుతో ప్రయాణం చేస్తుంటే హాయిగా ఉంటాయి. ఎలాంటి ప్రమాదాలు ఉండవు, ఏ చిక్కులు ఉండవు. ప్రభువు మనతో ఉంటే, మనం ప్రభువుతో కూడా ఉంటే ఏ భయము ఉండదు, ఏ ప్రమాదం ఉండదు. కానీ ఇక్కడ ప్రభువు వారితో లేడు. ఆ సముద్రం మీద పెద్ద తుఫాన్ లేచింది. గాలి, వాన, అలల చేత ఆ పడవ కొట్టబడుచూ ఉంది. గొప్ప ప్రమాదంలో ఆ శిష్యులు ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. అకస్మాత్తుగా ఒక తెల్లని ఆకారం ఆ సముద్రం మీద నడుచుకుంటూ రావడం చూచారు. అప్పుడు వీరు అనుకున్నారు, దయ్యం అనుకున్నారు. తెల్లని ఆకారం
రాత్రి వేళ సముద్రం మీద నడుచుకుంటూ వస్తుంటే వీరు భూతం అని భయపడ్డారు. శిష్యులందరూ భయపడ్డారు. అప్పుడు ప్రభు వారితో అంటాడు, భయపడొద్దు, నేనే అని ప్రభు గట్టిగా చెప్పాడు. నేనే, భయపడొద్దు. అప్పుడు పేతురు అంటాడు, ప్రభువా నీవే అయితే. ప్రభు నేనే అని అన్నప్పుడు పేతురు అంటాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా ఈ నీళ్ల మీద నడవాలని ఉందని ప్రభుతో అంటాడు. అప్పుడు ప్రభు పేతురుతో అంటాడు, నడు అంటాడు. నడు, నువ్వు కూడా నడు అన్నప్పుడు పేతురు ఆ పడవలో నుండి తన కాలు తీసి ఆ సముద్రం మీద పెట్టాడు. ఆ సముద్రపు నీళ్ల మీద పెట్టాడు. పేతురు దృష్టి అంతా, పేతురు చూపంతా కూడా ప్రభు మీద ఉంది. సముద్రం మీద లేదు, ఆ నీటి మీద లేదు. పేతురు దృష్టి ప్రభు మీద ఉంది. ఆ కాళ్ళు ఆ నీళ్ల మీద పెట్టినప్పుడు మునిగిపోలేదు. చక్కగా నడుస్తున్నాడు. ప్రభువుని చూస్తూ ఆ సముద్రం మీద ధైర్యంగా నడుస్తూ ఉన్నాడు. అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే, గాలిని చూచి అనే మాట వ్రాయబడి. పేతురు గాలిని చూచి, అంతవరకు ఆయన చూపంతా ప్రభు మీదనే ఉంది. ఆయన చూపంతా, దృష్టి అంతా ప్రభు మీదనే ఉంది. యేసు వైపే చూస్తున్నాడు. ఏం కాలేదు. గాలిని చూడగానే అతడు మునిగిపోసాగాను అని ఉంది. Peter was sinking in the sea of Galilee. ఆ గాలిని చూడగానే పేతురు మునిగిపోతున్నాడు. అప్పుడు పేతురు గట్టిగా అరుస్తాడు, ప్రభువా నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించు. ప్రభువా నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకం అనే ఈ పోరాట భూమిలో, ఈ లోకంలో ఉన్నటువంటి అనేక సమస్యలు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు అనే వాటితో మనం పోరాడుతూ ఉన్నప్పుడు యేసు వైపు చూస్తే ఏముండదో, హ్యాపీగా ఉంటుంది. యేసు మీద మన దృష్టి నిలిపి మనం నడుచుకుంటూ ఉంటే ఏ బాధ ఉండదు. మన దృష్టి యేసు మీద నుండి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు మీద మన దృష్టి ఉంచకుండా ఆ దృష్టి ప్రక్కకి తిప్పితే మనం కూడా కష్టాల పాలవుతాం, సమస్యల పాలవుతాం, ఇబ్బందుల పాలవుతాం. పేతురు ఎలాగూ మునిగిపోతున్నాడో అలాగే మనం కూడా మన దృష్టి యేసు మీద ఉంచకుండా తొలగించుకుంటే చాలా ప్రమాదం ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పేతురు అంటాడు, ప్రభువా నన్ను రక్షించు. అప్పుడు అక్కడ ఏముందంటే, ప్రభువు చెయ్యి చాచి పేతురును పట్టుకున్నాడు. మన ప్రభువు మనం మునిగిపోతుంటే, మనం దుఃఖంలో ఉంటే, మనం బాధల్లో ఉంటే, మనం సమస్యల్లో ఉంటే, మనం నష్టాల్లో ఉంటే, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే, క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంటే చూచి ఊరుకునేవాడు కాదు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మన ప్రభువు చూచే దేవుడే కాదు, ఆ సమయాన్ని బట్టి సహాయం చేసేటువంటి వాడు. చూచే దేవుడు మాత్రమే కాదు, సహాయం చేసే దేవుడు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పేతురు మునిగిపోతుంటే ప్రభు చేయి చాచి పేతురును పట్టుకున్నాడు. ఎక్కడైతే పేతురు మునిగిపోతున్నాడో, ఏ సమస్యలైతే ఆయన మునిగిపోతున్నాడో, ఏ బాధలైతే ఆయన మునిగిపోతున్నాడో, అక్కడే అదే పరిస్థితుల్లో పేతురును ప్రభు నిలబెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కలిగే ఏ శ్రమ అయినా, ఏ శోధన అయినా, ఏ కష్టమైనా, ఏ నిరాశ అయినా, ఏ నిస్పృహ అయినా, ఎక్కడైతే మనం చిక్కుబడిపోయి ఉన్నామో, ఎక్కడైతే కృంగిపోయి ఉన్నామో, ప్రభువా అని మనం పిలిచినప్పుడు మనకు సహాయం చేసే దేవుడు. ఆయన చూస్తాడు, సహాయం చేస్తాడు. కనుక మన దృష్టి ప్రభువు మీదనే ఉండాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు. ఏమనుంది అక్కడ? ప్రతి విధమైన చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి, సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ దుఃఖమైనా, ఏ కష్టమైనా, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి అయినా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెనుకకు తిరగకూడదు. లైఫ్ ఈజ్ ఎ గేమ్ అని ఒక పండితుడు అన్నాడు. లైఫ్ ఈజ్ ఎ గేమ్, ప్లే ఇట్. జీవితం అనేది ఒక ఆట. ఆటను ఆడాలి. అలసిపోకూడదు, నిరుత్సాహపడకూడదు, ఈ ఆటలో ఓడిపోతామనే భయం ఉండకూడదు. నువ్వు గెలుస్తావో గెలవో అనేది ముఖ్యం కాదు. ఏదైతే ఆట, ఈ జీవితం అనే ఆట దేవుడు నీకు ఇచ్చాడో ఆట ఆడుతూనే ఉండాలి. లైఫ్ ఈజ్ ఎ గేమ్, ప్లే ఇట్. నిరుత్సాహపడకూడదు. సమస్యలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి, ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. వెనుదిరగకూడదు, నిరుత్సాహపడకూడదు. విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ కుటుంబం ఎలాంటి సమస్య వచ్చినా, ఎంత కష్ట పరిస్థితి ఏర్పడినా, దుఃఖ పరిస్థితి ఏర్పడినా యేసు వైపు చూచారు. యేసు వైపు చూచుచు వారి ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో పరుగెడుతూ ఉన్నారు. అలా యేసు వైపు చూస్తూ మనం ముందుకెళ్తుంటే ఆయన మనల్ని ఆదరిస్తాడు, ఆయన మనల్ని దర్శిస్తాడు, ఆయన మనల్ని దీవిస్తాడు, ఆయన మనల్ని లేవనెత్తాడు. నేను కూడా ఎన్నో ఆటుపోట్లు ఈ సేవా జీవితంలో ఎదుర్కొన్నాను. ఒక 50 సంవత్సరాల సేవా పరిచర్యలో నేనున్నానంటే అది చిన్న విషయం కాదు, అనుకున్నంత తేలికైన విషయం కాదు. 50 సంవత్సరాలు ప్రభు పరిచర్యలో బైబిల్ పట్టుకొని ప్రభువే ఆధారంగా ముందుకు సాగడం అనేది అది చిన్న విషయం కాదు, అది చాలా పెద్ద విషయం, ఎంతో కష్టతరమైనటువంటి విషయం. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. లోకం వైపు చూస్తే మునిగిపోతాం, సైతాన్ వైపు చూస్తే మనకు మునిగిపోతాం.
లోకం వైపు చూడకూడదు, సైతాను వైపు చూడకూడదు. మన దృష్టి అంతా ప్రభు వైపే చూడాలి. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జీవితం అనేది ఒక ఆట. లైఫ్ ఇస్ అ గేమ్. నేను అంటాను, ఇది క్రికెట్ లాంటిది. మనకు అందరికి క్రికెట్ ఈ గేమ్ అందరికి తెలుసు. చిన్నపిల్లలు కూడా ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఈ మ్యాచ్ లో 20 ఓవర్లు అయితే 20 ఓవర్లు, 50 ఓవర్లు అయితే 50 ఓవర్లు. అది 20 ఓవర్ల ఆట అయినా 50 ఓవర్ల ఆట అయినా ఆఖరి ఓవర్ వరకు ఆడాలి, ఆఖరి బాల్ వరకు ఆడాలి. ఒక్కోసారి ఆ వికెట్లన్నీ పడిపోతాయి, తెలుసు ఓడిపోతామని, స్కోర్ అవ్వదు, వికెట్లన్నీ పడిపోతా ఉంటాయి. ఆట ఆపేస్తారా? వికెట్లు పడిపోతున్నాయి, ఇక ఓవర్స్ లేవు, ఇంకెట్లా ఓడిపోతామని ఆట ఆపేస్తారా? ఆట ఆపరు. ఆఖరి ఓవర్ వరకు ఆడాలి, ఆఖరి బాల్ వరకు ఆడాలి. వెదర్ యు విన్ ఆర్ లూజ్, దట్ ఈస్ నాట్ ద మ్యాటర్. ఈ ఆటలో వెదర్ యు విన్ ఆర్ నాట్, వెదర్ యు లూజ్ ఆర్ విన్, దట్ ఈస్ నాట్ ద మ్యాటర్. ఆడాలి, ఆఖరి ఓవర్ వరకు ఆడాలి. క్రైస్తవ భక్తి జీవితంలో మనం కూడా మన జీవితం అంతం వరకు ఈ పోరాటం సాగిస్తూనే ఉండాల, ఆడుతూనే ఉండాల. శ్రమలు వస్తుంటాయి, శోధనలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. చాలా చక్కగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలి. డోంట్ స్టాప్, కీప్ ఆన్ గోయింగ్, కీప్ ఆన్ గోయింగ్. శ్రమలు శోధనలు వచ్చిన విశ్వాసం చెడకూడదు, భక్తి చెడకూడదు, మన ఆత్మీయ స్థితి చెడకూడదు. ఆత్మీయ స్థితిని కాపాడుకుంటా ఉండాలి, భక్తి జీవితాన్ని కాపాడుకుంటా ఉండాలి, ముందుకు సాగిపోతూ ఉండాలి. దేవుని బిడ్డలారా, మోషే ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశం నుండి, బానిసత్వం నుండి, పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నడిపించడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి నాయకుడు. ఈ మోషే మిద్యాను అరణ్యంలో ఇజ్రాయెల్ దేశం పోయినప్పుడు, ఆ ఇజ్రాయెల్ దేశంలో పోయేటప్పుడు ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయెల్ దేశం దాకా బస్ ప్రయాణం ఉంటుంది. బస్ ప్రయాణం అది అరణ్య మార్గం. ఒక చెట్టు ఉండదు, నీడ ఉండదు, ఏముండదు. తీవ్రమైన వేడి, ఏసీ బస్సులు లేకుండా, ఏసీ గదులు లేకుండా అక్కడ ఉండలేరు. చాలా వేడి, అక్కడ ప్రయాణం చేయాలి. తీవ్రమైన వేడి, అలాంటి ప్రయాణం. మోషే తన మామయ్య అయిన యిత్రో మందలను మేపుతున్నాడు. ఇక్కడ ఆ అరణ్యంలో ఆయన మందలను మేపుతున్నాడు. ఆ మేపుతూ ఉన్నప్పుడు ఆయన ఒక పొద మండుచూ ఉండడం ఆయన చూచాడు. బర్నింగ్ బుష్. అక్కడికి మేము వెళ్ళాం. తప్పకుండా ఆ బర్నింగ్ బుష్ దగ్గరికి వెళ్తాం అన్నమాట. మోషే చూచినటువంటి బర్నింగ్ బుష్ ప్లేస్ ఉన్నది. బర్నింగ్ బుష్. మోషే ఒక పొద మండుచూ ఉండడం చూచాడు. ఏంటిది ఇది మండుతూ ఉంది అని చూస్తే
ఆ పొద మండుచుండెనే కానీ అది కాలిపోవడం లేదు. పొద మండుచు ఉన్నది కానీ అది కాలిపోవడం లేదు. అది విచిత్రం. ఈ విచిత్రం ఏంటో చూడాలి అనుకున్నాడు మోషే. ఈ పొద మండుచున్నది ఎందుకు కాలిపోలేదు? అప్పుడు అనుకుంటాడు, నేను అటువైపు వెళ్ళి చూచేదను. ఆయన ఇక్కడున్నాడు, ఇక్కడుండి ఆయన ఏమనుకుంటే, నేను అటువైపు వెళ్ళి, ఇటు నుండి అటువైపు వెళ్ళి చూచేదనని అటువైపుకి వెళ్ళాడు. ఆ పొదలో నుండి ఒక స్వరం, మోషే మోషే అనే శబ్దం వినబడింది. వినబడినప్పుడు మోషే ఆ స్వరాన్ని విన్నాడు. మోషే, నీ పాదరక్షలు అక్కడ విడిచిపెట్టి దగ్గరకు రావద్దు, విడిచిపెట్టని చెప్పినప్పుడు ఆ స్వరం చెప్పినట్టుగా విన్నాడు. అక్కడ మోషే దేవునితో మాట్లాడుతున్నప్పుడు అక్కడ వాక్యంలో ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ఆ దేవుని ఆ పొదలో నుండి వస్తున్నటువంటి ఆ దేవుని స్వరమును వింటూ ఆ దేవుని వైపు చూచుటకు వెరచెను అని ఉంది. He afraid to see the Lord. దేవుని చూడడానికి, దేవుని స్వరాన్ని వినడానికి భయపడ్డాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూస్తూ జీవిత యాత్రను సాగించడం అనేది అంత సులువైనటువంటి విషయం కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తవలసినటువంటి దేవుని వైపు చూడడం వలన ప్రయోజనం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్? If you see the face of God, దాని వలన ప్రయోజనం ఏంటి అని అంటే, ఒక 2 ప్రయోజనాలు మనం చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 34వ కీర్తన 15వ వచనం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 5వ వచనం. సింహపు పిల్లలు లేమి ఆయన తట్టు చూడగానే వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగాను. వారికి వెలుగు కలిగెను. సీ ద ఫేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వెలుగు కలుగుతుంది, చీకటి పోతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మనం దేవుని వైపు చూస్తామో, విశ్వాసం నాకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు మనం ఎప్పుడు చూస్తామో, ఫేస్ టు ఫేస్ ప్రభు ముఖ దర్శనాన్ని మనం చూస్తామో, అప్పుడు వెలుగు కలుగుతుంది. ద వెరీ ఫస్ట్ బెనిఫిట్, ప్రభు వైపు చూచినప్పుడు మనకు వెలుగు కలుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెలుగు అనేది చాలా అద్భుతమైనటువంటిది. వెలుగు, చీకటి అది భయాన్ని కలుగజేస్తుంది. వెలుగు భయాన్ని పోగొడుతుంది. చీకట్లో మనం త్వరగా నడవలేం, కానీ వెలుగులో చాలా త్వరగా నడవగలం. చీకటి అనేది సైతానికి సంకేతం, వెలుగు అనేది దేవునికి సంకేతం. మనం వెలుగులో నడవాలి, చీకట్లో నడవకూడదు. మన కుటుంబాలు వెలుగులో ఉండాలి, చీకట్లో ఉండకూడదు. మనలో ఉన్న చీకటి అంతా పోవాలి అంటే, ఈ చీకటి అంటే భయము, అశాంతి, బాధ, దుఃఖము, ఇవన్నీ అర్థాలు వస్తాయి. ఇవన్నీ మన కుటుంబాల్లో తొలగిపోవాలి అంటే వెలుగు రావాలి. మన జీవితాల్లోకి వెలుగు రావాలి, మన కుటుంబాలకి వెలుగు రావాలి. వెలుగు ఎలా వస్తుందంటే, మనము ఆయన్ను చూడగలిగితే, మనము యేసును చూడగలిగితే,
మన దేవుణ్ణి చూడగలిగితే, దేవుణ్ణి చూస్తే, దేవుని ముఖ దర్శనం చేసుకుంటే, ఆయన వైపు మన దృష్టి నిలిపితే వెలుగు వస్తుంది. మన జీవితాల్లోకి వెలుగు వస్తుంది, మన కుటుంబాల్లోకి వెలుగు వస్తుంది, మన సంఘంలోకి వెలుగు వస్తుంది. వెలుగులో ఉన్నటువంటి వారు దేవుని ఆశీర్వాదంతో నింపబడతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు వైపు చూడడంలో, దేవుని వైపు చూడడంలో మన జీవితాలు వెలుగులో ఉంటాయనే విషయాన్ని మొదటి విషయంగా మనం చూస్తున్నాం. కనుక మరొక విషయం ఏంటంటే, కీర్తనలు 145 15వ వచనం చూడండి. కీర్తనలు 145 15వ వచనం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నవి, నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు వాటికి ఆహారం నీవు వారికి ఆహారం ఇచ్చును. సర్వజీవుల కన్నులు, ఎన్నో జీవరాశులు వేల కొలదిగా, లక్షల కొలదిగా జీవరాశులు ఉన్నాయి. సర్వజీవుల కన్నులు యేసు వైపు చూచుచున్నవి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్నటువంటి ఈ భూమండలం మీద ఉన్నటువంటి సర్వజీవుల కన్నులు నీ వైపు చూచున్నవి, తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చున్నావు. ఎప్పుడైతే మన దృష్టి ప్రభు మీద ఉంటుందో, దేవుని వైపు మనం చూస్తామో, మనం ఆహారంతో, సమృద్ధి ఆహారంతో దీవించబడతాం. ఆహారం అంటే ఫిజికల్ ఫుడ్ అండ్ స్పిరిచువల్ ఫుడ్. ఆత్మీయ ఆహారం, శరీరాహారం. శరీరానికి బలంనిచ్చే ఆహారం, ఆత్మకు బలంనిచ్చే ఆహారం. యేసు ప్రభు అంటాడు, నేను జీవాహారాన్ని, నేనే జీవాహారాన్ని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తున్నారు. ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం, ఈ పోరాట భూమిలో మనం బ్రతికినంత కాలం, జయించాలి అంటే, విజయం సాధించాలి అంటే యేసు వైపు చూడాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు ఆయన యేసు వైపు చూడాలి. ఎందుకు యేసు వైపు చూడాలంటే, ఆయన మనకు ఒక మాదిరి ఉంచాడు. చూడండి, తర్వాత ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం తర్వాత భాగం చూడండి. మనం చదువుకున్న తర్వాత భాగం. ఆయన మన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, బాధనంతటిని నిర్లక్ష్య పెట్టాడు. ఎందుకంటే మనకు మళ్ళా చదవండి అది, ఆయన ఆనందము కొరకు, మనము మన కొరకు సిద్ధపరిచిన ఆనందం కొరకు, మనం ఆనందంగా జీవించడం కోసం ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, బాధను, శ్రమను నిర్లక్ష్య పెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని మీద మన కోసం ఆయన సిలువను సహించాడు, సిలువ శ్రమను సహించాడు. ఎందుకంటే మన ఆనందం కొరకు, మనం ఆనందంగా ఉండడం కోసం యేసు ప్రభు సిలువను సహించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదాము. దేవుడు మనకు ఆ శక్తిని అనుగ్రహించును గాక, ఆ విశ్వాసమును అనుగ్రహించును గాక. ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి ధైర్యపరిచి ఆయన వెలుగులో నిత్యము నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. ఈ లోకంలో
ఎన్నో శ్రమలు, శోధనలు, బాధలు, క్లిష్ట పరిస్థితులు మమ్మల్ని పొంచుకొని ఉన్నాయి. సైతానుగాడు ఎప్పుడు మృగాలని పొంచుకొని ఉన్నాడు. ప్రభువా, చిక్కులు పెట్టు, సులువుగా చిక్కులు పెట్టు. ప్రతి సమస్యను ఎదిరించి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు అయినటువంటి మీ వైపు చూచుచు మా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నెహమ్యా గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని కరుణించండి, కాపాడండి, మంచి ఆరోగ్యమును బలమును దయచేయండి. పరిపూర్ణమైన ఆరోగ్యం, పరిపూర్ణమైన ఆయుష్కాలం, పరిపూర్ణమైన శాంతి వారికి అనుగ్రహించండి. అదేవిధంగా సువార్త గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దర్శించండి, దీవించండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. పరిపూర్ణమైన ఆరోగ్యం, పరిపూర్ణమైన శాంతి, పరిపూర్ణమైన ఆయుష్కాలం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి మీరు ఇచ్చిన సంతానం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంతానం అంతటిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కుటుంబం యొక్క ప్రతి అవసరతను మహిమలో తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీకే స్తోత్రాలు. ఈ రాత్రి కుటుంబ ప్రార్థనలో పాల్పొందిన ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన, దీవించి పంపించమని ప్రార్థన చేస్తున్నాం. మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన, యేసుక్రీస్తు అతి పవిత్రమైన నామంలో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు అలాగే భూమి యందు నెరవేరుగా. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్ము శోధనలోకి తేక కీడును తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం, సహవాసం, సకల దీవెనలు మనకు, మన కుటుంబాలకు, ప్రభువును ప్రేమించి వెంబడించే ప్రతి బిడ్డకు, మరి నెహమ్యా గారి కుటుంబానికి సదా తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మీకు అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వందన సమర్పణ. నేను చెప్పనా? రెవరెండ్ అబ్రహాం పోస్ట్ వందన సమర్పణ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు మా గృహంలో జరిగినటువంటి ఈ ప్రేయర్ మీటింగ్కు మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా మా కుటుంబం నుంచి. రేపటి దినం యాక్చువల్గా మా చిట్లమ్మ క్రిస్టినా రోజెట్టి దేవుని దగ్గరికి, దేవుని సన్నిధానంకి వెళ్ళి 3 సంవత్సరాలు అవుతుంది. అయితే ఈరోజు మరి మంగళవారం, అంటే ఈరోజు కాటేజ్ ప్రేయర్ మీటింగ్ ఉంటుంది కనుక ప్రత్యేకంగా ఈ దినంన ప్రార్థన ఏర్పాటు చేసుకోవాలని మేము తలంచినాము. ఈరోజు చక్కని వాక్యాన్ని మరి అయ్యగారు ద్వారా మనం విన్నాం. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదామని వాక్యం సెలవిస్తుంది కనుక మనమందరం కూడా మా కుటుంబాన్ని కూడా ధైర్యపరిచినందుకు అయ్యగారికి తెలియజేస్తున్నాను. అదే రీతిగా మనందరం కూడా విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతున్నప్పుడు ఓపిక ఎంతో అవసరమని కూడా మనం నేర్చుకున్నాం. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా యేసయ్య మనతో ఉన్నాడు. అది ఏదైనా కావచ్చు, కానీ మనల్ని నడిపించేవాడు ఆయన వైపు మనం చూస్తూ ముందు కొనసాగాలని ధైర్యపరిచాడు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనల్ని. అదే రీతిగా ఈ సమయమందు మేము ఏర్పాటు చేసినటువంటి భోజనమును మీరందరూ సిద్ధపరిచిన భోజనమును ఆరగించి మీరు వెళ్ళాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించును. ఆమేన్.
సిద్ధపరచబడినటువంటి భోజన పదార్థాల కొరకు రెవరెండ్ నందమూరి ప్రవీణ్ కుమార్ గారు దాసైగూడెం బ్యాప్టిస్ట్ పాస్టర్ ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు ఉంచుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుడా, గొప్ప తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇంతవరకును చక్కని వాక్యాన్ని మేము విన్నాం. యేసు వైపు చూచుచు మరి ముందుకు సాగాలని మీరు వాక్యంలో సెలవిచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా విశ్వాస జీవితానికి అవసరమైనటువంటి చక్కని వర్తమానాన్ని అయ్యగారి ద్వారా మీరు మాకు అందించారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా మరి నెహెమ్యా అంకుల్ గారిని, సువార్త మా ఆంటీ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాన్ని దీవించండి. వారు సంఘాన్ని ప్రేమించి సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. 5 రొట్టెలను 2 చిన్న చేపలను 5,000 మందికి ఇచ్చి ఆశీర్వదించినటువంటి దేవుడు మీరు అయిపోయినారు. అదే విధమైనటువంటి ఆశీర్వాదాన్ని కుటుంబానికి మీరు సమృద్ధిగా దయచేయమని, తిరుచుండగా మాకు అందరికి మంచి ఆరోగ్యం దయచేసి మీ సేవలో వాడుకోనమని యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్.